నువ్వు ఈ పరిగెత్తటం మాని ఎదురు తిరిగి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలబడటం సాధన చేసిందాకా నీకు అయ్యే వస్తాయి. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ఏమన్నా రాని ఏమన్నా కానీ యేసు రక్తమే జై. ఏం చేస్తావో జై. సమస్యని ఏ దృష్టితో చూశారో భక్తులు చూడండి, ఎలా ఎదిరించి నిలబడ్డారో చూడండి, ఎలా ఢీకొట్టి జయం పొందారో చూడండి. ఆ మెట్టుకు నువ్వు వచ్చిందాకా నువ్వు సున్నితంగా ఉన్నావు అనుకో, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటాయి. నువ్వు రాటు తేలిందాకా తగులుతూనే ఉంటాయి. ఇక నువ్వు తెగబడి జూలు విదిల్చిందాకా దేవునికి మహిమ. సింహం పిల్ల ఉంది, అది సింహం పిల్ల వాస్తవంగా, కానీ దాని పసితనంలో కుక్కలు కూడా జరుగుతుంటాయి. దాన్ని కుక్కలు కూడా జరుగుతుంటాయి. కుక్క భౌభవాన్ని ఎగబడగానే ఇది పరిగెత్తుకుంటా తల్లి దగ్గరకు పోయి, మమ్మీ నన్ను చూడు మమ్మీ, ఎంత తరుగుతుందో చూడు మమ్మీ నా మీద భౌభవాన్ని అరుచుకుంటా వచ్చింది మమ్మీ అనిపోయి. తల్లి ఏం పట్టించుకోదు. తల్లికి తెలుసు కదా అసలు విషయం. అవసరమైతే తల్లి ఏం చేస్తుందో తెలుసా, అవి ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది మళ్ళీ. అట్లాగా తరమబడి చిన్నగా పెరిగి పెద్దదై చివరికి ఏమంటుంది తెలుసా, తరమబడి చివరికి జూలు విదిల్చి గర్జన చేసిద్ది. ఇక అంతే, కుక్కలు ఒక్కడు కూడా కనపడవు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంజా కొట్టి రాయ్ అని అరిచిందనుకో, ఇక కుక్కలు కాదు ఏనుగు కూడా ఎగిరిపడిద్ది, ఎక్కడో ఉందిరా ఈ దగ్గరలో అని. సింహం, నువ్వు సింహం పిల్లవి అంటాడు ఆయన. యోధా గోత్రపు సింహాన్ని నేను, నా బిడ్డవి నువ్వు, నా బిడ్డవి నువ్వు. పాడదాం మనం, యోధా. మరి ఆయన సింహం అన్నావు, ఆయన బిడ్డనని చెబుతావు, మరి నువ్వెవరివి? నువ్వు పిల్లివే? పిల్లి సైతం ఒక్కో సందర్భంలో రివర్స్ అయితే మరి ఎవరు నువ్వు? అరే ఊరికనే కృంగిపోయే వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు ఈ మాట. ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని తిరస్కారాలు యోసేపుకి వచ్చినాయి. ఏం చేశా? యోసేపుకి వచ్చినాయి, అంతే ఉన్నాయా? యోసేపు తల ఎత్తలేదా? నేను యోసేపును గనపరచలేదా? సింహాసనం ఎక్కించలేదా? నేను చేయనా నీకు? అనని మాట్లాంటారు, అరే అను, పడు. విమర్శలు వస్తాయి, పడు. నిందలు వస్తున్నాయి, పడు. ఓడిపోయాను, పడు. అవును, ఓటమి కూడా సహించు. నీ ఓటమిని గెలుపుగా మార్చమని నేను ఉన్నానుగా. అరే నన్ను నమ్మవేను, ఊరికనే కృంగిపోతావు, కుమిలిపోతావు, ఏడుస్తావు, గందరగోళం అయిపోతావు, ఏం విశ్వాసీను అంటున్నాడు ఆయన. నిరాశపడొద్దు, నువ్వు నా బిడ్డవి. ఈ కృంగుబాటు అనే దరిద్రం నీలో వదిలిందాక రప్పిస్తా. జాగ్రత్త. నువ్వు తెగబడి నిలబడ్డదాకా నీకు రాటు తేలాలి. నువ్వు నున్నగుంటే కాదు, గట్టిపడాలి. నీ గుండె దిట్టవు కావాలి, నీ గుండె గట్టిపడాలి. నువ్వు ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి. నువ్వు శౌర్యవంతురాలవై నిలవాలి. నేను వదిలిపెడతాను అనుకున్నది నారదీస్తాను నీ దగ్గర నుంచి అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. గట్టిగా చెప్పు. అలా రాటు తేలేటట్టు మనల్ని నిలబెట్టుతున్న దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దాం, చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. పిరిగి పొందలాగా, కృంగిపోయే వ్యక్తిలాగా, బలహీన పడే వ్యక్తిలాగా, ఊరికి చిన్నదానికి పెద్దానికి నీరసపడిపోయి వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు. రైలు ఇంజన్ డాష్ ఇచ్చిందంటే ఇంకేముండదు ఆడ. ఎంత సైతానుగాడికి తలకాయ నొప్పి పుట్టాలా, ఎంత వేధించి కృంగదిద్దామన్నా ఈ మనిషి కృంగిపోవట్లేదురా. మనం కృంగగొట్టే కొద్దీ రాటు తేలుతుంది, మనం కృంగదీసే కొద్దీ ఇంకా గట్టిపడిపోతుంది అని వాడు అనుకోవాలి. అలాంటి ఆ మెట్టుకు నిన్ను తీసుకురావాలి దేవుడు.
అందుకే నీవు రాటుదేలున్నట్లు కొన్ని పరిస్థితులు నీకు అనుమతిస్తాడు ఆయన. కృంగుబాటు అంటే ఒప్పుకోడు ఆయన. కృంగిపోలేదను ఇప్పటికి కూడా కృంగుబాటులో లేవా? నిజం చెప్పు, ఒప్పుకుందాం. నిజంగా నేను కృంగిపోయాను. దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. తన బిడ్డ కృంగిపోయే స్థితిలో ఉండాలనుకుంటాడా? కృంగిన వారిని లేవనెత్తే వాళ్ళుగా ఉండాలనుకుంటాడా? చెప్పండి. మరి రోగం వస్తే కృంగిపోవటమే, రిపోర్ట్ వచ్చిందాక కృంగిపోవటమే, అనుమానంతో కృంగిపోవటమే. నాకు అదంట, నాకు అదంట, నాకు ఇదంట, నాకు ఇదంట. ఎవరికి లేకుండా ఉంది? ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. ఖాళీగా ఎవరు ఉన్నారు? నాకు అది లేదు, నీకు ఇది లేదు. ఎవడు ఖాళీగా లేడు, ఎడు ఉట్టిగట్టి ఉండేవాడు ఎవడు లేడు. నాకు అదంట, నాకు ఇదంట. ఏదంట? కొద్ది ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నిలబడితే అది మొత్తం మారిపోయిద్ది. మార్చేస్తాడు. ఒకవేళ అది నీకు అవసరమై ఇచ్చినా, అది నీకున్నా, నీకేం కాకుండా కాపాడుకుంటాడు. ఇంకేంది నీకు? అవసరమైతే ఇన్ని బలహీనతలు ఉంచి నిన్ను వాడుకుంటూ మొదలుపెట్టి అనేకులకు సాక్షిగా నిలబెడతాడు. ఆరోగ్యవంతులకు సిగ్గు కలిగించడానికి నిన్ను చూపించి వాడుకొని నిన్ను బట్టి మయం తెచ్చుకుంటాడు. ఆరోగ్యవంతులకు సిగ్గు తెస్తాడు. నా బిడ్డ బలహీనరాలు, దుఃఖలాగున్నావు, చూడు మరి నువ్వెంత చేయాలా? ఒక బలహీనుడు అంత చేస్తే, బలహీనరాలు అంత చేస్తే నువ్వెంత చేయాలా? సిగ్గు తెచ్చుకోమని పాఠం నేర్పడానికి నిన్ను వాడుకుంటాడు. దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఈవేళ దేవుడు నీతో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. కృంగిన వారిని ప్రక్కకు పెట్టాల్సి వస్తుంది. కృంగిన వారు కాదు, కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తే బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలి. ఈరోజు మారు మనసు పొందుదాం. చిన్నదాని పెద్దానికి కృంగిపోతే సైన్యంలో నుండి తొలగించబడతాం. సైన్యంలో ఉందాం, తొలగించబడదామా? సైన్యంలో ఉందాం. సరే, అయిపోయింది. గిద్యోన్ దగ్గర చివరికి 300 మంది తేలారు. కృంగని వారు, కృంగిన వాళ్ళు 9700 తేలారు. అంటే మెజారిటీ వాళ్ళే ఉన్నారు కృంగిన వాళ్ళు. ఈ కృంగిన వాళ్ళని పక్కకు పంపించాడు. భయపడ్డ వాళ్ళని పక్కకు పంపించాడు. భయపడ్డోళ్ళు 20,000, 22,000, కృంగినోళ్ళు 9,700. భయపడక కృంగక నిలిచిన వాళ్ళు 300. ఆ 300తోనే మిద్యానీయుల్ని హతం చేసి జయం తీసుకొచ్చాడు. అందుకే మనల్ని రాటుదేలేటట్టు చేస్తాడు. ఇక నువ్వు పరిగెత్తిన దాకా తరం పడతానే ఉంటావు, గుర్తుపెట్టుకో. నువ్వు పరిగెత్తిన దాకా ఇంకా అనేకం వెంటబడి తరిమేటట్టు అనుమతిస్తాడు. ఇక పరిగెత్తి ఇక వెళ్ళి నీకే విసుగుపడి అనే దాకా తరుముతానే ఉంటాడు. ఇక నువ్వు రివర్స్ ఎదురు తిరగాల. ఎదురు తిరిగినప్పుడు అద్దిరా
ఇప్పుడు లైన్లోకి వచ్చావు. దేవునికి స్తోత్రం. అది నా నైజం, అది నా తత్వం. నువ్వు పిరిగి పందలాగా పరిగెత్తితే తరిమిస్తా, మర్యాదగా ఎదురు తిరిగితే నిలబెడతా. నిలబడా. దేవునికి మహిమ. ఎవరిని బట్టి ధైర్యం? మరి వాళ్ళు తరిగితే పరిగెత్తుతామైంది. సమస్యలు తరిగితే పరిగెత్తుతామా? ఎదురు తిరిగి నిలబడ. పక్షిరాజు పిల్లలకు వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిద్ది, బాగా గూట్లో పెట్టి ఎక్కడెక్కడ మాంసం అంతా తెచ్చి నోటికి అందిస్తుంటే మా మమ్మీ మంచిది, మా డాడీ మంచోడని తింటుంటాయి. ఈకలు మొత్తం వచ్చి కూడా, రెక్కలు వచ్చి కూడా తింటానే ఉంటాయి కూర్చొని. ఇక మీ జీవితంతో మేము తేవటం మీరు తింటామా? ఇట్లా కాదు, మర్యాదగా మీరు ఎగరాలనుకొని తల్లి ఏం చేస్తుందో తెలుసా? దమ్మదా చిట్టి దారా వీపు మీద ఎక్కువ, నిన్ను సరదాగా టూర్కి తీసుకెళ్తుందా అని ఎక్కించుకుంటుంది. వీపు మీద ఎక్కుద్ది. వీపు మీద ఎక్కి పిల్ల కూర్చున్నాక తల్లి అలాగెళ్తుంటుంది, ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి. పిల్ల మురిసిపోతుంటుంది, మా మమ్మీ రోజు ఆ గూట్లో బోరేస్తుంది, ఈరోజు మమ్మీ బయటికి తెచ్చింది సూపరో అని ఎగురుతా ఆనందంగా ఉంటుంది తల్లి వీపు మీద. పొయ్యి 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 పైకి తీసుకెళ్ళి ఆ రెక్కలు అలా దించేసిద్ది. రెక్కలు దించేస్తే పిల్ల ఏడ ఉంటుంది? ఆ నుంచి కింద పడిద్ది. వామ్మో వామ్మో వామ్మో, మా అమ్మ దుర్మార్గురాలు ఏంది నన్ను ఇట్లా చేస్తుంది. నమ్మకంగా టూర్ అని తెచ్చి పైకి తీసుకొచ్చి వామ్మ వదిలిపెట్టి, బాబాయ్ చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా. అది సొంతంగా రెక్కలు ఆడించటం మొదలుపెట్టింది. చురుకైంది, రెక్కలు కదిలించి ఆ పై నుంచి కిందికి వచ్చేసరికే మధ్యలోని రెక్కలు ఉపయోగించడం మొదలుపెట్టి బ్యాలెన్స్గా నిలబడటం సాధన చేసింది. ఎవరన్నా కాస్త మనలాంటి మంపేసి ఉందనుకో, దాన్ని ఏం చేస్తుంది తెలుసా? తీసుకెళ్ళిద్ది, పైకి తీసుకెళ్ళి వదిలిద్ది. దానికి రెక్కలు ఆడించడం అర్థం కాలేదనుకో, రయ్యమని నేలకేసి ఆ కొండకేసి తగిలి ఇదైపోవటానికి వస్తూ ఉంటుంది. దానికి చేతులు ఆడించడం తెలియదు. అప్పుడు ఏం చేసేదో తెలుసా? గమనిస్తూ ఉంటుంది. పిల్ల రెక్కలు ఆడించట్లేదు, తేడా పడేటట్టు ఉంది అనుకుంటే రయ్యమని అలాగొచ్చేసి ఆ కొండపేటుకి ఈ పిల్లకి మధ్యన ఎంటర్ అయ్యి రెక్కల మీద క్యాచ్ చేసింది పిల్లని. తగలలేదు, వదిలేసినట్టు ఉంటుంది. అయిపోయింది. మనకు కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఇంక అయిపోయిందనయ్య, ఇంకెక్కడ ఉందనయ్య, ఇంకేముందనయ్య. వాళ్ళ దెబ్బకు నాకు కూడా ఏదో ఒకటి అయిపోయింది అన్నట్టు అయిపోయింది నాకు కూడా. ఇంకెక్కడనయ్య, ఇంకేముంది, అంతా అయిపోయింది అన్నయ్య. ఇక నేను కూడా నా జీవితం కూడా అంతా అయిపోయింది అన్న శూన్యంలోకి వెళ్తా. వెళ్ళి కాసేపు అయిన తర్వాత తేరుకొని, ఇదేంది వీళ్ళు నన్ను కూడా తీసుకెళ్తున్నారట్టు, చీచి సైతానప్పో. కొంతమంది అలా చేతులు ఆడించడం మానేసి, రెక్కలు ఆడించడం మానేసి వదిలేసి ఇంకా అంతా అయిపోయింది అన్నట్టు వస్తుంటారు. దేవుడు పక్షిరాజులాగా కొండపేటుకు తగిలితే చచ్చిపోయింది పిల్ల, వదిలేశాడు. వస్తుంది కొండపేటుకేసి, గమనిస్తాడు రెక్కల సాచి ఎగురుతుందా లేకపోతే ఆడించడం చేత కావటం లేదా. ఆడించడం చేత గల వస్తుంది, తగులుతుంది, చచ్చిపోద్ది. అప్పుడు కొండపేటుకి పిల్లకి మధ్య ఎంటర్ పిల్లని క్యాచ్ చేసి మళ్ళా తీసుకెళ్ళిద్ది. అప్పటిదాకా పైనుంచి అమ్మో మా అమ్మ చంపింది బాబాయ్, చంపింది బాబాయ్, చచ్చిపోయి బాబాయ్, చచ్చిపోయి బాబాయ్ అనుకుంటా. మా అమ్మ దుర్మార్గాలు, మా మాట చేసింది, మా అమ్మ అన్యాయం చేసింది, నాకు ఎట్ట చేసింది అనుకుంటూ వస్తుంటుంది. మధ్యలో ఎంటర్ అయ్యి తగలకుండా పైకి తీసుకెళ్తా. మా అమ్మ ఎంతో అనుకున్నా కానీ మా అమ్మ మంచిదే, పర్వాలేదు మా అమ్మ వెళ్ళలేం కాదు. ఏసై మంచోడే, అన్యాయం చేశాడు అనుకున్నా కానీ అన్నయ్య నీకు చెప్పపాఠం కానీ ఎన్ని చాలా తిట్టుకున్నాను అన్నయ్య. దేవుని కూడా ఇటు చేశాడు అనుకోలేదని, ఎంత కార్యం చేశాడు అనుకోలేదు. అప్పుడే తిడతారు, మళ్ళీ అప్పుడే పొగుడుతారు. అయితే అంతటితో అయిపోలా, వదిలిపెట్టదు. ఇంకా పైకి తీసుకెళ్ళిద్ది, మళ్ళీ ఇంకా పైకి తీసుకెళ్ళి వదిలిద్ది. అమ్మ దుర్మార్గాలు మళ్ళీ వదిలిపెట్టింది, బాబోయే నా పని అయిపోయింది. ఎలాగ అది దాని రెక్కలు సాచి ఎగిరిందాక దాని పని అంతే. నువ్వు ఈ పరిగెత్తటం మాని ఎదురు తిరిగి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలబడటం సాధన చేసిందాక నీకు అయ్యే వస్తాయి. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ఏమన్నా రాని ఏమన్నా కానీ యేసు రక్తమే జై.
ఏం చేస్తావో చెయ్యి, అంతే. నిన్ను దేవుడు ఒక బలమైన సాధనంగా చేశాడు. కృంగిన వారిని లేవనెత్తే వ్యక్తిగా చేశాడు. ఒక రైలు ఇంజన్ లాగా నిన్ను చేశాడు. ఏదైనా అడ్డొచ్చిందంటే కొట్టవతల పడేయటమే. దానికోసం కృంగిపోయి ఆలోచించి గందరగోళం అయ్యేలే.